ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. సుందర్ రామి రెడ్డి గారు, ఈ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి నెల ఒక 2 to 5% ఇన్కమ్ వచ్చి పడాలంటే సో దానికి ఉన్న స్ట్రాటజీ ఏంటి? రైట్. సో బేసికల్గా 2 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయండి. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, 2 ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మీరు వర్క్ చేస్తేనే మనీ వస్తుంది, దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీకు ఆల్రెడీ వేరే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఆ మనీ ద్వారా మనీ సంపాదించాలనుకుంటే దాని ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ కింద వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ప్యాసివ్ ఇన్కమ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మీరు మనీ మేక్ చేయబోతున్నారు, ఇమీడియట్లీ కాదు. ఈ మంత్లీ ఇన్కమ్, వీక్లీ ఇన్కమ్, డైలీ ఇన్కమ్ అనేది యాక్టివ్ ఇన్కమ్ కింద వస్తుంది. యాక్టివ్ ఇన్కమ్ అనేది ప్రొఫెషనల్స్కి అందరు కాదు. అంటే ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఏదైనా పార్ట్ టైం మరి ఫుల్ టైం కనుక యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు దే కెన్ క్రియేట్ ద డైలీ ఆర్ మంత్లీ ఆర్ వీక్లీ ఇన్కమ్. సో బేసికల్గా ఏంటంటే స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్తో పోల్చుకుంటే మీకు కనుక టెక్నికల్ అనాలిసిస్ కనుక ఐడియా కనుకుంటే, చార్టింగ్ నాలెడ్జ్ కనుక ఐడియా ఉంటే, ఎక్కడైతే హ్యూజ్ వాల్యూమ్ జనరేట్ అవుతుందో, హ్యూజ్ వాల్యూమ్ అంటే నథింగ్ బట్ బిగ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయో. ఎందుకంటే ఈ స్టాక్స్ మూవ్ అవ్వాలంటే ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ కంపల్సరీ. మనం ఏదైనా జనరల్గా చెప్పాలనుకోండి, ఇండియన్ స్టాక్ మార్కెట్లో యావరేజ్ మీద 50% ప్రమోటర్స్కి ఉంటుంది, వాళ్ళ స్టాక్స్ బయటికి రావు. మిగతా 50%లో ఎఫ్ఐఎస్ వాళ్ళ వాటని 25% దాకా ఉంటుంది. డిఐఎస్ ఇండియా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఏమో ఒక 15% దాకా ఉంటుంది. అంటే రిటైలర్స్ దగ్గర ఉంది కేవలం 5 to 10% వీళ్ళ దగ్గర ఉంది టోటల్ స్టాక్స్లో. ఓకే, సో అందుకని బయట స్టాక్స్ అవైలబిలిటీ నీకు అంత తక్కువ ఉంటుంది. కాబట్టి స్టాక్స్ మూవ్ అవ్వాలి అంటే మనం కొన్ని 100 స్టాక్స్ 200 స్టాక్స్ మూవ్ అవ్వదు. ఎవరైనా ఇన్స్టిట్యూషనల్స్ వాళ్ళు బైకి వచ్చారనుకోండి, సపోజ్ ఎల్ఐసి ఉందనుకోండి, వాళ్ళు బై బటన్ క్లిక్ చేశారంటే ఒకేసారి 100 కోట్లకి ఆర్డర్ ఇచ్చేస్తారు. స్టాక్ ఒకసారిగా మూవ్ అవుద్ది. అంటే స్టాక్స్ మూవ్ అవుతుంది ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ వల్ల. వాళ్ళని ట్రాక్ చేయడం కోసం మనం పెట్టుకున్న సిస్టమ్ టెక్నికల్ అనాలిసిస్. దాంట్లో మన చార్ట్స్లో ఆ విజిబిలిటీ కనపడుతుంది, ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఎక్కడైతే వాల్యూమ్ జనరేట్ అవుతుందో అలాంటి వాటిలో ఇంపార్టెంట్ టెక్నికల్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు కనుక మీరు తీసుకుంటే యూ కెన్ ఏబుల్ టు మేక్ ద మనీ. కానీ ఒకే స్టాక్స్లో చాలా రిస్క్ ఉంటుంది. ఒక స్టాక్ తీసుకుంటే అది మళ్ళీ బ్యాక్ పోవచ్చు, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ వెళ్ళి మళ్ళీ బ్యాక్లో వెళ్ళిపోవచ్చు. బెటర్ స్ట్రాటజీ ఏంటంటే ఈటీఎఫ్ తీసుకోండి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఈటీఎఫ్స్ అంటారు. ఈటీఎఫ్స్ నథింగ్ బట్టినో ఒక బంచ్ ఆఫ్ ది పోర్ట్ఫోలియో అనుకోవచ్చు మనం. ఓకే, సపోజ్ నిఫ్టీ అంటున్నాం, నిఫ్టీ 50 అంటున్నాం, అంటే ఎన్ఎస్సిలో ఉన్న టాప్ 50 కంపెనీస్ని మనం నిఫ్టీ అంటున్నాం. నిఫ్టీని ఒక ఈటీఎఫ్ లాగా మనం బై చేసుకోవచ్చు. నిఫ్టీని కూడా నిఫ్టీలో బై చేసుకోవచ్చు. యాక్చువల్గా నిఫ్టీని ప్రెడిక్ట్ చేయడం చాలా ఈజీ మీద వాటితో పోల్చుకుంటే. సో నిఫ్టీ పడిపోయింది అనుకోండి 5%, ఒకరోజు గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, జర్నీ స్టార్ట్ అయింది, నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ మూవ్ అవుతుందని గుర్తు. హిస్టారికల్ డేటా చెక్ చేసుకోండి, మీకు క్లారిటీ ఉంటుంది. ఎన్ని మాటలు అలా వస్తే దాన్ని మనం స్వింగ్లో అంటాం. స్వింగ్లో కన్ఫర్మ్ అయితే మనం బై చేసుకోవచ్చు. స్టాక్స్తో పోల్చుకుంటే ఇండెక్స్లో చాలా రిస్క్ తక్కువ, ఎందుకంటే ఇది కాంబినేషన్ ఆఫ్ 50 స్టాక్స్ కదా, కొన్ని డౌన్ అవుతున్నా కొన్ని అప్ అవుతున్నా, యావరేజ్ మూవ్ అవుతుంది. అందుకని ఇండెక్స్ని ప్రిడిక్ట్ చేయడం ఈజీ స్టాక్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు. అందుకని బెస్ట్ ఏంటంటే నిఫ్టీలో మల్టీ సెక్టర్ ఇండెక్స్ అది, అందుకని ఎక్కువ మూవ్ అవ్వదు. మీరు యావరేజ్ డేటా చూసారు నిఫ్టీ పర్ డే 1% కన్నా ఎక్కువ మూవ్ అవ్వదు. అంటే ప్లస్ ఆర్ మైనస్ 150 పాయింట్స్ పర్ డే. పర్ వీక్ వచ్చేకల్లా 500 పాయింట్స్ పర్ వీక్, పర్ మంత్ వచ్చేకల్లా 100,000 పాయింట్స్, అందుకంటే ఎక్కువ నిఫ్టీ మూవ్ అవ్వదు. ఎగ్జాంపుల్కి చాలా రేరు. ఓకే, అందుకని ఈటీఎఫ్స్ మీరు కొన్నారనుకోండి, నిఫ్టీ ఒక 5% డ్రాప్ అయినప్పుడు కొన్నారనుకోండి, ఈజీగా ఇక్కడ ఏబుల్ టు మేక్ ద మనీ 2 to 5%. ఎవ్రీ మంత్ నిఫ్టీ పడకపోవచ్చు, బట్ పడ్డప్పుడు అది డిప్ అయిన ప్రతిసారి మీరు కొన్నారనుకోండి, ఓకే, మళ్ళీ 2 to 5% వితిన్ 1 మంత్లో వచ్చేస్తుంది గ్యారెంటీగా. వచ్చేసినప్పుడు అమ్మేసుకోవచ్చు. బెస్ట్ ఏంటంటే బ్యాంక్ బీస్ బెటర్ అండి. బ్యాంక్ బీస్ ఎందుకంటే బ్యాంక్ బీస్ అనేది బ్యాంక్ నిఫ్టీ అనమాట. బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్నే మన బ్యాంక్ బీస్ అంటారు. అందులో వాలటిలిటీ ఎక్కువ, సింగిల్ సెక్టర్ కదా, వాలటిలిటీ చాలా ఎక్కువ. అది ఈజీగా ఇంట్రాడేనే 2% మూవ్ అవుద్ది ప్లస్ ఆర్ మైనస్. అందుకని నీకు మంత్లీ ఇన్కమ్ 5% కావాలనుకోండి, బెటర్ డీల్ విత్ బ్యాంక్ బీస్, అంటే బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్ అనమాట. అది నిప్పాన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు దాన్ని. సో చాలా ఉన్నాయి ఈటీఎఫ్స్, బట్ అన్నింటిలో కల్లా ఎక్కువ లిక్విడిటీ ఉన్న బ్యాంక్ ఈటీఎఫ్ ఏంటంటే నిఫ్టీ బీస్ అనమాట. యా, అది మీకు మంత్లీ 5% కావాలి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైనా ఒక 2-3% డౌన్ అయింది అనుకోండి, ఆ టైంలో బై చేసుకోండి, హోల్డ్ చేసుకోండి. 1 మంత్లో ఇప్పుడు ఏదో టైంలో అది 5% ప్లస్కి వెళ్ళిపోద్ది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో అమ్మేయండి. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక డిప్ కోసం వెయిట్ చేయండి, మళ్ళీ బై చేయండి, మళ్ళీ 5% పెరగని అమ్మేసేయండి. అట్లా మంత్లీ యావరేజ్ మీద 2 to 5% వచ్చే ఛాన్స్ ఉంది. మీరు హిస్టారికల్ డేటా చూసుకుంటే గత 20 years నుంచి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బై అండ్ హోల్డ్ చేసినా మీకు 18% వచ్చింది. ఓకే, బై అండ్ హోల్డ్ అంటే బై అండ్ టార్గెట్ చేసినా సరే
బ్యాంక్ బీసీ నీకు 18% ప్రయాణం ఇచ్చింది. అదే మీరు మంత్లీ బై అండ్ సెల్ చేస్తా ఉన్నారనుకోండి ఈజీగా వస్తుంది. దాన్ని మేము పొజిషనల్ ట్రేడింగ్ అంటాం. యాక్చువల్గా పొజిషనల్ ట్రేడింగ్ అంటాం. ఎనీబడి కెన్ మేక్ ద మనీ 2 to 5%. మ్యూచువల్ ఫండ్తో పెంచుకుంటే యాక్చువల్లీ బెస్ట్ థింగ్ ఈటీఎఫ్ ట్రేడింగ్. మ్యూచువల్ ఫండ్ కంటే బెస్ట్. ఎస్, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అది. అండ్ మీరు కనుక మధ్యలో డ్రాప్ అయితే 1 year లోపు డ్రాప్ అయితే 1% పెనాల్టీ వేస్తారు. అండ్ ఎక్స్పెన్స్ రేషియో చాలా ఎక్కువ. ఈటీఎఫ్స్కి ఎక్స్పెన్స్ రేషియో ఏం లేదు, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ పెద్ద మేనేజ్ చేయవు దీన్ని ఎస్ఎన్పి వాళ్ళు డిజైన్ చేస్తారు కదా. ఏ ప్రొఫెషనల్గా వీటిని మెయింటైన్ చేస్తారో ఆ ప్రొఫెషనల్ మన మనీ అలకేట్ అవుతుంది ఆటోమేటిక్గా. అంటే ఈటీఎఫ్స్ని, మ్యూచువల్ ఫండ్స్ని, ఇండెక్స్ ఫండ్ ఈ 3 డిఫరెంట్ కేటగిరీ. మూడింటిని మెయింటైన్ చేసేది మ్యూచువల్ ఫండ్సే. బట్ ఈటీఎఫ్స్ అట్ట కాదు, లైవ్లో కొనుక్కోవచ్చు, లైవ్లో అమ్మచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంటర్డే ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇంటర్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు వాటిని. బట్ ఐ డోంట్ ఎంకరేజ్ టు గో ఫర్ ఇంటర్డే. బట్ మంత్లీ ఇన్కమ్ 2 to 5% పాసిబుల్ ఇంటూ ద బ్యాంక్ ఈటీఎఫ్స్లో, బ్యాంక్ నిఫ్టీలో ఈటీఎఫ్స్లో పాసిబిలిటీ ఉంది. మీకు చార్టింగ్ నాలెడ్జ్ కంపల్సరీ కావాలి. ఉంటే కనుక ఎస్ యూ కెన్ ఏబుల్ టు మేక్ ద మనీ మంత్లీ ఇన్కమ్. యాక్చువల్ ఇంటర్డేతో పోల్చుకుంటే ఇది 100 రెట్లు బెటర్. సేఫ్టీ ఇంటర్డే హైలీ ప్రొఫెషనల్స్ కంటే అది హైలీ ప్రొఫెషనల్స్. రిస్క్ మేనేజ్మెంట్ అందరూ బేర్ చేయలేదు రిస్క్ మేనేజ్మెంట్. బట్ ఈటీఎఫ్ ఏంటంటే నిఫ్టీ జీరో అవ్వదు, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. బ్యాంక్ నిఫ్టీ జీరో అవ్వదు, ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉంది. సో ఎవ్రీ డిప్ ఈజ్ ఈక్వల్ టు బయింగ్ ఆపర్చునిటీ. అండ్ ఆ పైనప్పుడు మీరు అమ్మేసుకోవచ్చు. అట్లా 2 to 5% పాసిబుల్ ఇన్ ద ఈటీఎఫ్ ట్రేడింగ్. ఎస్, ఐ డూ రికమెండ్ టు యూ స్ట్రాంగ్లీ. మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావాలి అనుకుంటే కొంచెం బేసిక్ చార్టింగ్ నాలెడ్జ్, టెక్నాలజీస్ నాలెడ్జ్ మీకు బేసిక్ ఉన్నా సరే వయా విత్ నిఫ్టీ ఈటీఎఫ్, అదర్వైజ్ పియూసీబీస్ కూడా బాగుంటుంది అదైనా, లేదా బ్యాంక్ బీస్ అని సరే. ఈ మూడిట్లో మీరు 2 to 5% సంపాదించే పాసిబిలిటీ ఉంది. మీకు కావాలంటే ఒకసారి నేను చూపిస్తాను చార్ట్లో కూడా. ఓకే.